తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిపై అసత్య అవమానకరమైన కథనాల కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. ఎన్టీవీ ఛానల్ కి చెందిన 3 జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఆఫీసులోనూ సోదాలు చేశారు. మరికొన్ని డిజిటల్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అసత్య కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐఏఎస్ అధికారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో 8 మందితో సిట్ ను నియమించారు. ఇక తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిపై అసత్య అవమానకరమైన కథనాల కేసులో జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. ఎన్టీవీకి సంబంధించిన 3 జర్నలిస్టులను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా మహిళా ఐఏఎస్ అధికారులకు సంబంధించి కేసులో భాగంగా సిసిఎస్ లో కేసులు నమోదైన విషయం తెలిసింది. ఒక ప్రముఖ ఛానల్ దానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేశారంటూ కూడా కేసు అయితే నమోదైంది. ఈ కేసులో భాగంగానే దానికి సంబంధించి ప్రత్యేకంగా సిట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ బృందం ప్రజెంట్ అయితే ఆ ఛానల్ కి సంబంధించి 3 జర్నలిస్టులను అయితే అదుపులోకి తీసుకొని ప్రజెంట్ విచారణ అయితే చేస్తున్నారు. విచారణలో భాగంగా వీళ్ళు ప్రచారం చేయడానికి గల కారణాలు ఏంటి, ఈ కథనాలన్నీ ప్రచారం చేసే క్రమంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే విషయంలో ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగా 3 కూడా ప్రజెంట్ అయితే విచారణ చేస్తుంది సిట్ బృందం. అంతేకాకుండా ఆ ప్రముఖ ఛానల్ కి సంబంధించి ప్రజెంట్ అయితే సిట్ సోదాలు కూడా నిర్వహిస్తుంది. ఈ కథనాలన్నీ కూడా ఎవరు ప్రచురించడానికి ముందుకు వచ్చారు, అంటే ఎవరు దానికి సంబంధించి ఆర్డర్ ఇచ్చారు, అదే విధంగా కథనాలకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా సేకరించేందుకైతే సిట్ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లడం జరిగింది, ఆ ఛానల్ కి అయితే వెళ్లడం జరిగింది. ఇందులో భాగంగా అయితే ప్రజెంట్ అక్కడ సోదాలు కూడా కొనసాగుతుంది. ఇటు సిసిఎస్ లో ఈ 3కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కి ఒక పక్క కొనసాగుతుంటే వాళ్ళ కార్యాలయంలో కూడా ప్రజెంట్ అయితే సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ ఛానల్ కి సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు, ప్రజెంట్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి సర్చ్ వారెంట్ లేకుండా ఎలా వస్తారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటు సిసిఎస్ సంబంధించి కూడా ఇలా అక్రమ అరెస్టులు అనేవి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా అధికారికంగా అరెస్ట్ అయితే చూపించలేదు, కానీ ప్రజెంట్ అదుపులోకి తీసుకొని అయితే విచారణ అయితే చేస్తున్నారు. విచారణ చేసిన అనంతరం దానికి సంబంధించిన ఆధారాలు పడిన తర్వాతనే అరెస్ట్ అనేది చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అయితే ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఉదయం నుంచి కూడా, అంటే నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని సిసిఎస్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచి ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ ఉదయం నుంచి కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సిన పరిస్థితి. ప్రజెంట్ అయితే అదుపులో మాత్రమే ఉన్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా విచారణ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఆధారాలు, దానికి సంబంధించిన ప్రూఫ్లు కావచ్చు, ఆ కథనాలు ఎవరు ప్రచారం చేయడానికి అనుమతి ఇచ్చారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనే విషయంలో ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.